ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం యొక్క ముఖ్య ఉద్దేశం పెద్ద దస్తగిరి మర్డర్ గురించి నాకు కండిషన్ బెయిల్లో రావడం జరిగింది. నా యొక్క వాదనను ప్రజాస్వామ్యబద్ధంగా వినిపించుకోవడంలో నా హక్కును మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటూ ఉన్నా. నాకు పెద్ద దస్తగిరి మర్డర్కు ఎటువంటి సంబంధం లేదు. ఈ కేసు ఒక అక్రమ కేసు మాత్రమే. ఎందుకంటే పెద్ద దస్తగిరి అనే అతను మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన కూడా నాకు మంచి స్నేహితుడు. ఆయన కూడా ఎప్పుడు ఒక సోదరుడిలాగా ఎక్కడ కనిపించినా అతను నన్ను పలకరించేవాడు. నేను కూడా అదే గౌరవంతో అతన్ని పలకరించేవాడిని. నాకు అతనికి ఎటువంటి మనస్పర్ధలు కానీ ఎటువంటి లావాదేవీలు కానీ ఎప్పుడు కూడా లేవు. ఎప్పుడు కూడా మేమంతా కూడా పార్టీ ఆఫీస్లో కలిసిమెలిసి ఉండేవాళ్ళం. ఇది ఒక అనుకోకుండా జరిగినటువంటి ఒక దుర్ఘటన. ఎందుకంటే ఒక మంచి మిత్రుడిని మేము కూడా కోల్పోయినాం. ఆ బాధ నాకుతో పాటు మా పార్టీ వాళ్ళందరికీ కూడా ఉంది. ఇకపోతే నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో యాక్టివ్ నాయకునిగా ఉండేవాడిని. ఎప్పుడు కూడా ఏ ధర్నా అన్నా కూడా పార్టీ ఏ పిలిపించినా కూడా నేను ముందుండి నడిపించేవాడిని. ఆ సందర్భాల్లో సమైక్యాంధ్ర ఉద్యమంలో కావచ్చు, విద్యుత్ ధర్నాలో కావచ్చు, మరి పార్టీ పిలిపించినటువంటి అన్ని నిరసన కార్యక్రమాల్లో కూడా నేను చురుగ్గా పాల్గొన్నప్పుడు పోలీసులు పెట్టినటువంటి కేసులు తప్ప నాపై నాకు వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా పర్సనల్ కేసులు లేవు. నాకు ఎప్పుడు కూడా ఏ క్రిమినల్స్తో కానీ ఎవరితో కానీ ఎప్పుడు కూడా నాకు సంబంధాలు లేవు. అంతేకాకుండా నేను ఉన్నటువంటి 22 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎవరితో కూడా పెద్దల పట్ల నేను గౌరవంగా ఉండేవాడిని. పార్టీలకు అతీతంగా ఎవరు కనపచ్చినా కూడా నమస్కారం పెట్టే వ్యక్తిని. కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఎవరు కనపచ్చినా కూడా అదే గౌరవం ఇచ్చేవాడిని తప్ప నేను ఎప్పుడు కూడా ఎవరితో గొడవలు పడ్డం కానీ, మనస్పర్ధలు కానీ, ఎక్కడెక్కడన్నా వాగ్వివాదాలు కానీ, ఎవరినన్నా నేను చేయి చేసుకోవడం కానీ ఎప్పుడు కూడా. ఎందుకంటే ప్రెస్ వాళ్ళందరూ కూడా దాదాపు 22 సంవత్సరాలుగా మేము కలిసి ప్రజా జీవితంలో ఉండాం. ఎందుకంటే నా ప్రవర్తన మీ అందరికీ కూడా తెలుసు. నేను ఎప్పుడు కూడా అటువంటి క్యారెక్టర్ నాది కాదు అని మరీ కూడా కుండలు బద్దలు కొట్టి చెప్తా ఉండా. ఎందుకంటే సంబంధం లేకుండా ఒక మనిషి పైన ఆరోపణలు వచ్చినప్పుడు ఎంత బాధపడతారనేది సగటు మనిషిగా మీ అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఆ బాధ, ఆవేదన ఈరోజు మీ ద్వారా సమాజానికి నేను చెప్పుకోవాలి కాబట్టి తిరిగి నేను చెప్పుకుంటా ఉండా. ఎందుకంటే చెప్పుకోవాల్సినటువంటి అవసరం, సందర్భం నాకు ఎప్పుడు రాలేదు. ఈరోజు నా పైన ఒక అక్రమమైనటువంటి కేసు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా నేను చెప్పుకోవాల్సినటువంటి అవసరం, సందర్భం వచ్చింది కాబట్టి మీతో పాల్పంచుకుంటూ ఉన్నా. అంతేకాకుండా ఏ స్టేషన్లో కానీ పోలీస్ అధికారులతో నాకు సత్సంబంధాలు ఉండేది. నేను ఎప్పుడు కూడా ఎవరి పట్ల దురుసుగా ప్రవర్తించేవాడిని కాదు. ఒక పోలీసులే కాదు, ఏ అధికారులతో కూడా ఒక మంచి కింద స్థాయి కానీ పై స్థాయి అధికారులతో ఒక రాష్ట్ర స్థాయిలో ఒక మంచి సంబంధాలు పెట్టుకున్నటువంటి వ్యక్తిని నేను. అంతేకాకుండా ఇంత పెద్ద కష్టకాలం, ఎందుకంటే నా జీవితంలో దాదాపు నాకు 47 సంవత్సరాలు. ఒకటి, మా అన్న చనిపోయినప్పుడు మా కుటుంబం కుంగిపోవడం జరిగింది. ఆ ఒక్క సందర్భంలో దాదాపు కష్టపడి మళ్ళీ మా కుటుంబ సభ్యులంతా కూడా నా వివాహమైన తర్వాత మళ్ళీ కూడా మేము అభివృద్ధి కావడం జరిగింది. మళ్ళీ ఈ 47 సంవత్సరాలు అంటే దాదాపు 24-23 సంవత్సరాల తర్వాత మళ్ళీ నాకు ఈ జీవితంలో కష్టకాలం వచ్చింది. ఎందుకంటే సంబంధం ఉంటే సంబంధం చేసి ఉండొచ్చు. ఆవేశంలో తాగి కొంతమంది చేస్తారు, కక్ష కొద్దీ కొంతమంది చేస్తారు, ఆవేశంలో కొంతమంది చేస్తారు. కానీ నాకు అతనితో ఎటువంటి నాకు ఆవేశము లేదు, కక్ష లేదు, కోపము లేదు. అటువంటి సందర్భంలో ఇది కేవలం ఒక అక్రమమైన కేసు. అనేక ఆరోపణలు రావడం జరిగింది, అనేక బాధపడడం జరిగింది. ఎందుకంటే అరెస్ట్ అయిన తర్వాత నేను ఎక్కడ కూడా నా వాయిస్ వినిపించుకునేదానికి లేదు.
కాబట్టే దాన్ని 34 రోజులుగా నేను నా యొక్క ఆవేశాన్ని, నా యొక్క బాధని తొక్కిపట్టుకొని ఈరోజు మీతో పాలు పంచుకోవాలని చెప్పేసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇంత పెద్ద కష్టకాలంలో నా కుటుంబానికి అండగా ఉన్నటువంటి మా పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ అవినాష్ రెడ్డి గారికి, పార్టీ అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారికి, మాజీ మేయర్ సురేష్ బాబు గారికి, మాసిమో బాబు గారికి, సతీష్ రెడ్డి గారికి, ఇంకా పార్టీలో అనేక మంది ఇబ్బందులు పోలీసులు పెడతారని భయం ఉన్నా కూడా భయపడకుండా, నేను లేకున్నా కూడా నా కుటుంబానికి అండగా ఉన్నటువంటి పార్టీ క్యాడర్ అందరికీ, అంతేకాకుండా పార్టీలకు అతీతంగా చాలామంది, ఎందుకంటే ఒక మంచి వ్యక్తి ఉన్నప్పుడు పార్టీలకు అతీతంగా కూడా నాకు మద్దతు ఇచ్చినటువంటి చాలామంది, అనేక మంది మా కుటుంబానికి ఫోన్ చేసి నిత్య అటువంటి వాడు కాదు, మీరు భయపడద్దమ్మా అని చెప్పిన వాళ్ళందరికీ, నా సహాయం చేసిన నా మిత్రులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా వారందరికీ చేతులు జోడించి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నా. నాకు దేవునిపైన నమ్మకం ఉంది, విపరీతమైనటువంటి దైవభక్తి నాకు ఉంది. అది అందరికీ, మీ అందరికీ కూడా తెలుసు. దైవభక్తి ఉన్నవాడు సమాజంలో ఎప్పుడు కూడా తప్పు చేసేదానికి వెనకడుగులోనే ఉంటాడు. కాబట్టి ఈ అటువంటి పరిస్థితుల్లో నాపై వచ్చినటువంటి అక్రమ కేసును నేను న్యాయస్థానంలో పోరాటం చేస్తా. నా నిర్దోషిత్వాన్ని ఖచ్చితంగా దేవుని యొక్క సహాయంతో నేను నిరూపించుకుంటా. అంతేకాకుండా నా పైన ఎవరు అక్రమ కేసు పెట్టినారో, మరి ఎవరికి అవసరం వచ్చిందో నాకైతే తెలియదు. వారిని కూడా దేవుడే శిక్షిస్తాడు తప్ప నేను వారిని ఒక్క మాట కూడా ఈ సందర్భంలో నేనేం కామెంట్ చేయడం లేదు. ఖచ్చితంగా వాళ్ళకు కూడా దేవుడు ఖచ్చితంగా మరి ఆయనే చూసుకుంటాడు. వారికి ఎందుకు అంత దుర్బుద్ధి పుట్టించాడో మరి ఆయన ఆ దేవుడే చూసుకుంటాడు. అలాగే కడప ప్రజలు ఎప్పుడు కూడా అనేక మంది ప్రెస్ వాళ్ళు, నాకన్నా పెద్దవాళ్ళు, ఒక తమ్ముడులాగా సమాజంలో ఉన్నటువంటి అన్ని పార్టీల వాళ్ళు కూడా ఒక తమ్ముడులాగా, ఒక బిడ్డలాగా నన్ను ఎప్పుడు కూడా ప్రేమిస్తూ వచ్చారు. అదే ప్రేమతో నన్ను ఎల్లవేళ్ళ మీరు ఆదరిస్తారని, అభిమానిస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా. అంతేకాకుండా ఈ అక్రమ కేసులు నన్నేం భయపెట్టలేవు. అలాగే జగన్మోహన్ రెడ్డితో నా ప్రయాణం ఎప్పటికీ ఆగదు. ఎందుకంటే రాజకీయాలు ఏం శాశ్వతం కాదు. మాకన్నా ముందు శివానంద రెడ్డి సార్ ఉన్నాడు, ఆయన తర్వాత అహ్మదుల్లా ఉన్నాడు, ఖలీల్ బాషా ఉన్నాడు. ఎంతోమంది రాజకీయాల్లో వస్తారు పోతారు. రాజకీయాలు ఏం శాశ్వతం కాదు, రాజకీయాలు అవసరం కూడా లేదు. కేవలం నాకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ప్రేమతోనే నేను ఈ రాజకీయాల్లో ఆయనతో కొనసాగుతా కూడా తప్ప ఈ కేసులు పెట్టేంత మాత్రాన్ని నేను ఏదో భయపడి ఇంకోటి అవుతానంటే అది ఇక వారికే నేను వదిలేస్తా ఉండా. ఒకటేనా, అతను మీడియేటరు, అతను ఎవరి పేపర్లు ఉన్నాయో నా పేపర్లు ఉన్నాయని పోలీసులు ఎక్కడ చెప్పలే. నా పేపర్లు లేవు కూడా. ఒకవేళ ఉన్నాయని అనుకున్నా కూడా నా ఆర్థిక పరిస్థితి అవసరం కోసం నేను అమ్ముకోవచ్చు. దాంట్లో తప్పేంటి? ఒకవేళ లేదు, మళ్ళీ మీరు విచారించుకోండి. నా డాక్యుమెంట్లు కానీ ఆయన దగ్గర నేను ఆయనతో వ్యాపారం చేయలేదని నేను క్లియర్గా ఫస్ట్ పాయింట్లో చెప్పినా. మీకు మళ్ళా చెప్తాడా, నేను ఎక్కడ కూడా ఆయనతో వ్యాపారం చేయలేదు, నాకు లావాదేవీలు లేవు. నాకు ఆయనకు ఎందుకంటే పార్టీ ఆఫీస్లో నిత్యం ఆయన మార్నింగ్ ఉంటాడు, అన్న గుడ్ మార్నింగ్ అంటాడు, నేను గుడ్ మార్నింగ్ అంటా. రాబట్టి టీ తాగుతాం అంటే టీ తాగుతాం రా అంటే, టిఫిన్ చేస్తామంటే లేదు లేనా తినే అంటాడు. అంతవరకే తప్ప నాకు అతనికి వ్యాపారం ఉంటే ఉంటుంది. ఏమి ఉంటే ఏం నేను భయపడాల్సిన పని ఏంటి? వ్యాపారం ఉంటే చెప్తా, కరెక్టే అన్నా, నాకు ఆయనకి వ్యాపార లావాదేవీలు ఉన్నాయి. ఏం నేను వ్యాపారం చేయకూడదా? నేనేమి కడప వాసిని కాదా? కాబట్టి దయచేసి డీవియేషన్ కాకుండా ఒక పెద్ద మనసుతో మీరు మేము అంతా కలిసి 20 సంవత్సరాలుగా కలిసి పెరిగినాం ఈ కడపలో. నేను మళ్ళీ కూడా ఎందుకు రిక్వెస్ట్ చేస్తానంటే, నేను ఏ రోజు కూడా మిమ్మల్ని పేపర్లో నాకు ఇది కావాలన్నా ఇది చేయండి అన్నా నేను ఏ రోజు కూడా ఎప్పుడు కూడా బాధపడింది లేదు, రిక్వెస్ట్ చేసింది కూడా లేదు. మళ్ళీ ఇప్పుడు చెప్తా ఉండా, దయచేసి, ఎందుకంటే నా జీవితంలో అత్యంత కష్టమైనటువంటి పరిస్థితి ఇది. ఎందుకంటే చేసింటే నేను కూడా చేసిన, ఇప్పుడు ధర్నాల్లో పాల్గొన్నా, నా పేరు వచ్చింది, నేనేం భయపడలేదే. చెయ్యని హత్యకు నేను ఎందుకు పడాలా మాట? నాకు ఇద్దరు ఆడపిల్లలు, నాకేమవసరం ఉంది? నేను కష్టపడి, నాకు దేవుడు ఒక మంచి స్థితి ఇచ్చినాడు, ఒక పర్సనాలిటీ ఇచ్చినాడు, దేవుడు ఒక అందరికీ ఉన్నటువంటి ఒక పదవి నాకు ఇచ్చినాడు. నేను మరి కష్టపడి సంపాదించుకోవాలి. కానీ ఎవరినో హత్య చేస్తే నేరస్తునేత నేను ఏ విధంగా సంపాదించుకుంటా? జైలుకు పోతే సంపాదించుకుంటారా? కడపలో అటువంటిది ఏమైనా చెల్లుతాదా? కడప నగరంలో ఏమైనా జరుగుతాయా? పోలీసులు ఇంత పెద్ద పోలీసింగ్ వ్యవస్థలో క్రిమినల్స్కు స్థానం ఉంది ఆ కడపలో, రౌడీలకు స్థానం ఉంది ఆ కడపలో. దయచేసి అన్నా మళ్ళా రిక్వెస్ట్ చేస్తా ఉండా, ఒక మంచి మనసుతో మీరు ఆశీర్వదించండి. ఎందుకంటే నేను ఆయనకు బినామీ, ఆయన నాకు బినామీ కాదు. ఆయన పెద్ద పెద్ద వ్యాపారాలు చేసినాడు. ఇది స్కందాన్సికి ఇచ్చినాడు, ఇంకో చోటు ఇచ్చినాడు. అతని అదృష్టం అండి. అతను ఒక చిన్న స్థాయిలో ఎక్కడో పని చేస్తా ఉన్నాడు, నాకు తెలిసి అతను ఏదో పని చేస్తా ఉన్నాడు, జీపీఆర్ కాలేజీలో అటెండర్గా పనిచేస్తాడు అని చెప్పారు నిన్న, ఎవరో నాకు చెప్పారు, ఎవరు దస్తగిరి. అతని అదృష్టం.
పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకున్నాడు అతనికి నేను బినామీ అనుకోవాలా, నాకు అతను బినామీ కాదు. దయచేసి మీరు, ఎందుకంటే ఎవరైనా వ్యాపారం చేసుకోవచ్చు, ఎవరు రాతకు ఎవరు అతిథులు కాదు. కాబట్టి మీరు దయచేసి ఈ కాంట్రవర్సీ అనే దాని నుంచి పక్కకు తీసేసి, ఎందుకంటే నేను చాలా మాట్లాడాలా. ఈరోజు బెయిల్ కొంతమంది వేశారు వేరే వాళ్ళకు. అన్నా అది వాళ్ళ కొడుకే స్టేట్మెంట్ క్లియర్గా ఇచ్చినాడు, పోలీసులు క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చినాడు. తర్వాత పోలీసుల దగ్గర క్లియర్గా ఎవిడెన్స్ ఉంది, అన్నీ ఉన్నాయి. అటువంటిది ఎందుకంటే వాళ్ళ కొడుకు ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఎస్పీ గారు క్లియర్గా ఆ పిల్లోని ఏం చేశారనేది కూడా మీకు తెలుసు. ఎందుకంటే ఆ పిల్లోని ద్వారానే అక్కడ తప్పు జరిగింది, వాళ్ళ మధ్య గొడవ జరిగింది. వాళ్ళకి మళ్ళీ ఆ పిల్లోడు స్థానం ఇచ్చినాడు, మళ్ళీ 5వ తేదీ తాగినా గుర్తొచ్చింది, పోయినారు, గొడవ పడుకున్నారు. అవన్నీ మీకు తెలుసు, పోలీసులు కూడా తెలుసు. కానీ అది నేను మాట్లాడకూడదు కాబట్టి ఈరోజు నేను ఏమంటారు కండిషన్ బెయిల్లో ఉన్నా కాబట్టి మళ్ళీ కూడా ప్రెస్ మీట్ పెడతా. ఎందుకంటే నాకేం రాజకీయాల్లో డెవలప్ కావాలా, ఇంకోటి కావాలా నాకేం ఆశ లేదు. నాకు దేవుడు స్థితి ఇచ్చాడు, నేను కష్టపడి బతకగల నాకు కెపాసిటీ ఉంది. అన్యాయంగా పెట్టినప్పుడు నేను వాళ్ళ గురించి కూడా మాట్లాడాలి. కానీ ఈరోజు ఇంకా న్యాయస్థానంలో అది నాకు ఇచ్చినటువంటి కండిషన్ బెయిల్లో ఉంది కాబట్టి ఇంకా నేను పాలు పంచుకోవడంలా ఆ విషయాలన్నీ కూడా మీకు చెప్తా. కానీ అతని రాజకీయ కక్షతో ఎవరు చంపింది కాదు, కేవలం ఆ పిల్లోళ్ళ మధ్య జరిగినటువంటి ఘర్షణ మాత్రం. అది మరి వాళ్ళు చెప్పాలన్నా, నాకైతే తెలియదు. వాళ్ళైతే ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళు కూడా ఎవరు చెప్పిన వాళ్ళు కాదు. కేవలం నేను కడపలో 15 రోజులు 15 రోజులు ఉన్నప్పుడు నన్ను ఎందుకు పిలిపించలే, ఎందుకు మా ఇంటికాడికి రాలే, రాకుండా కేసు కట్టేసి రమ్మంటే ఏం చెప్పాలి నేను అన్నా? నేను దాని గురించి ఇప్పుడేం మాట్లాడదలుచుకో. దేవుడు వాళ్ళని చూసుకుంటాడు. నాకు ఆ విపరీతమైన దైవభక్తి ఉంది, ఖచ్చితంగా వాళ్ళని అయితే దేవుడు చూసుకుంటాడు. వాళ్ళకి ఏమొస్తుంది, నాలాంటి వాడు ఉంటే ఏముంది రాజకీయాల్లో, లేకపోతే ఏమవుతుంది? అన్నా ఒకటి ఎదుగుదల నేను లేకపోతే ఏమవుతుంది నా రాజకీయము, నేను లేకపోతే ముసిలు లేకపోతే రాజకీయం. రాజకీయాల కోసం ఎవరు ఇరికిచ్చింది కాదు. ఇది కేవలం అది ఒక యూటర్న్ తీసుకున్నాయి. అవి 15 రోజుల తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ పెడతా, ఎవరెవరు ఏమేమి చేశారు అన్నీ కూడా చెప్తా. నాకేం భయం ఏం లేదు, భయపడాల్సిన పని ఏం లేదు. ఎందుకంటే నాకు బాధ ఉంది, వీడి వరకు ఉంది నా బాధ. కానీ నేను ఈరోజు చెప్పుకోలేక కండిషన్ బెయిల్లో ఉన్నా కాబట్టి మాట్లాడలేకుండా, కండిషన్ బెయిల్ అయిపోయిన తర్వాత డెఫినెట్గా మళ్ళీ ప్రెస్ మీట్ పెడతా. ఏం డాక్యుమెంట్ లేవు, ఒక్క డాక్యుమెంట్ అసలు తప్పది. అసలు నాకు ఆయన నమస్తే అన్నా అని తప్ప, నేను నమస్తే అన్నా అని చెప్పడం తప్ప నాకు ఆయనకు ఎటువంటి వ్యాపారాలు లావాదేవీలు లేవు. ఉంటే ఉన్నాయని చెప్తా. ఏముంది, ఎంతోమందితో నేను వ్యాపారం చేస్తా, ఆయనతో కూడా వ్యాపారం చేస్తా. ఏమైనా చెడ్డ వ్యక్తా? దయచేసి దీన్ని ఎక్కడ కూడా మీరు కాంట్రవర్సీగా తీసుకుపోవద్దండి. నా బాధను, నా రిక్వెస్ట్ను మీరు పెద్ద మనసుతో ఆశీర్వదించమని చెప్పి దాన్ని మీరు చేయమని చెప్పి కోరుకుంటామండి.